హాయ్ గాయ్స్, నేను మీ ప్రియా వెంకి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోకుండా కొట్టండి. ఈ రోజు వీడియో వచ్చేసి మాకున్నది ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అండి. మా డైలీ రొటీన్ వర్క్ కూడా అదే. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ చేసుకునే ఉంటున్నాం. మా బిజినెస్ అదేనండి. సో మా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఎక్కడుంది, ఏం చేస్తాం, ఏంటి వర్క్ ఏంటి, ఎలా ఉంది ఏంటి అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను రండి. మా షాప్ వచ్చేసి సభవరంలోనేనండి. సభవరం కాంప్లెక్స్ దగ్గరే, ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. సో మా సభవరంలో మా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నేమ్ హనీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్. మా పాప స్కూల్కి పెట్టేసిన తర్వాత మేము ఫాస్ట్ ఫుడ్స్ వర్క్ అయితే స్టార్ట్ చేసుకుంటామండి. సో ఈ రోజు అయితే ఇప్పుడు నేను ఆనియన్స్ క్యాబేజీ కటింగ్ చేస్తాను. మా హస్బెండ్ చికెన్ అది తేడానికి వెళ్ళారు. ఎక్కడ తెస్తారు ఏంటి అనేది కూడా వీడియోలో చూపిస్తాను. చికెన్ షాప్ పేరు వచ్చేసి గోవింద్ చికెన్ షాప్ అండి. సో లైవ్లో కొడతారండి, ఫ్రెష్గా కొట్టిస్తారు. సో మా హస్బెండ్ అయితే మార్నింగ్ కాల్ చేసి చెప్పేస్తారు, వెళ్ళేలోపు కొట్టేస్తారనమాట. సో అంత నమ్మకం. ఈ షాప్ వచ్చేసి కూరగాయలు చెప్పండి, మేము ఎప్పుడు ఇక్కడే కొంటాం, ఫ్రెష్గా ఉంటాయి. ఫంక్షన్స్కి వాటికి కూడా ఆర్డర్ ఇస్తూ ఉంటారు కూరగాయలు అవి కూడా. సో షాప్ వచ్చేసి దేవుడి బాబు షాప్ అండి. వచ్చేసి ఆనియన్స్ క్యాబేజీ కూడా కూర్చున్నదండి. సహం అయితే కోస్తాను. సహం కూడా ఫుల్గా వస్తూనే ఉన్నాయి నా కంట్లో నుంచి. నాకు ఆనియన్స్ అస్సలు పడదు, కానీ అయితే తప్పదు కదా, చేయాలి కదా. ఈవినింగ్కి అయితే రెడీ చేసుకోవాలంటే తప్పదు. మీకు ఎంతమందికి ఆనియన్స్ కోస్తే పడదు, కళ్ళల్లో నీళ్ళు వస్తాయి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే వస్తూనే ఉంటాయి. జస్ట్ ఒక ఆనియన్కి తెక్క తీసినా కూడా వస్తూనే ఉంటాయి, కానీ తప్పదు, చేసుకోవాలి కదా. మ్యాక్సిమం 4-5 kgs ఆనియన్స్ కట్ చేస్తాము. క్యాబేజీ కూడా అంతే, మ్యాక్సిమం క్యారెట్, క్యాప్సికమ్. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ తెలిసిందే కదా ఏమేమి ఉండాలో అన్ని మార్నింగ్ సెక్షన్ కోసి పెట్టుకుంటామండి. దీని యాక్చువల్లీ క్యాబేజీ కూడా సగం కోస్తానండి, అయిపోయింది. యాక్చువల్లీ నేను మెడికల్ షాప్లో వర్క్ చేసేదాన్ని. ఆ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దగ్గర మా హస్బెండ్ ఒకడే కష్టపడుతున్నారని చెప్పేసి జాబ్ మానేశానండి. ఎందుకు మానేసాను అంటే మా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ బాగుంది. సో అందుకని బిజినెస్ ఉంటుంది, ఒకరు చేసుకోలేకపోతున్నారు. ఇద్దరం ఒక దగ్గర ఉంటే హ్యాపీగా చెరుకు పని చేసుకోవచ్చు కదా అని జాబ్ అయితే మానేసానండి. క్యాబేజీ కూడా కోసేసాను, ఆల్మోస్ట్ అయిపోయినట్టే. నేనైతే ఫాస్ట్గా అయితే కట్ చేయలేనండి, స్లోగానే కట్ చేస్తాను. ఎందుకంటే మా హస్బెండ్ వెళ్ళి రావాలి కదా. ఈలోపు కొంచెం సీరియల్స్, కొంచెం సాంగ్స్ అన్నీ కవర్ చేసేస్తాను. ఎందుకంటే ఈవినింగ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దగ్గర ఉన్న వల్ల ఏవి కవర్ చేయలేను కాబట్టి. చికెన్ నీట్గా కడిగేసి మ్యాగ్నేట్ చేసేసి ఒక 10 నిమిషాలు, హాఫ్ అన్ అవర్ అలా పక్కన పెట్టేస్తామండి. టైంని బట్టి చికెన్ ఎంత బాగా మ్యాగ్నేట్ అయితే అంత బాగా వస్తుందండి. సో మ్యాగ్నేట్ చేసేసిన తర్వాత ఫ్రై చేస్తాను నేను. సాల్ట్, గరం మసాలా, కారం, లైట్ ఆఫ్ పించ్ ఫుడ్ కలర్. ఎన్ని తెచ్చారండి? మాది ఎప్పుడు అలానే ఉంటుందండి, మ్యాక్సిమం 11-12 kgs ఉంటుంది. నూడిల్స్ ఎక్కువైతే చికెన్ ఎక్కువ. ఏంటి ఎంత చికెన్ అని అనుకోకండి, మాకు అసలు 7 o'clock 8 o'clock అయితే మా దగ్గర నూడిల్స్ కూడా దొరకడం కష్టమండి, అయిపోతుంది. చికెన్ పీస్ కూడా మిగలదు. ఏ రోజు చికెన్ ఆ రోజే ఫ్రెష్గా కొట్టి తెచ్చుకుంటామండి మేము. నెక్స్ట్ చికెన్ ఫ్రై చేస్తున్నారండి మా వారు. సో అది అయిన తర్వాత, చల్లారిన తర్వాత సో దాన్ని స్లైసెస్గా కట్ చేసుకుంటాం మేము. ఇక్కడితో మధ్యాహ్నం అయిపోతుందండి. సో ఆఫ్టర్ 3 o'clock నూడిల్స్ బాయిలింగ్ చేసుకుంటాం మేము. అంత పని చేస్తాను కానీ దీని జోలికైతే అస్సలు వెళ్ళిన మా హస్బెండే చేసుకుంటారు. కేర్ఫుల్గా చేసుకోవాలి కాబట్టి. ఇది అయిపోయిన తర్వాత మా షాప్కి మేము రెడీ అయిపోయి షాప్కి వెళ్ళిపోతాం. మా షాప్ చూపిస్తాను రండి. ఈ ప్లేస్ ఎంతమందికి తెలుసో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫైనల్లీ మా షాప్ వచ్చేస్తుందండి. సభవరం కాంప్లెక్స్ పక్కన ఉంటుంది హనీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్. శివాలయం ఆపోజిట్లో ఉంటుంది మా షాపు. 3:34 కల్లా వస్తామండి. మా షాప్ దగ్గరికి క్లీన్ చేసుకుని అంతా సర్దుకుంటాము. స్కూల్ పిల్లలు, కాలేజ్ వాళ్ళు వచ్చే టైం కదా, సో ఆ టైంకి మేమైతే వచ్చేస్తాము. సో టైంని బట్టి, కస్టమర్స్ని బట్టి 7 or 8 కల్లా క్లోజ్ అయిపోతుంది మ్యాక్సిమం. మా హస్బెండ్ అయితే చికెన్ ఫ్రై చేస్తున్నారు. ఇది చూస్తే ఏమనిపిస్తుంది మీకు? నెక్స్ట్ ఎగ్ నూడిల్స్ చేస్తున్నారండి. చికెన్ ఫ్రై వచ్చేసి 70 rupees అండి మా దగ్గర. చికెన్ న్యాచురల్గా ఉండాలని చెప్పి బోన్తోనే ఇస్తామండి. బోన్లెస్ అయితే మా దగ్గర అస్సలు ఉండదు. చికెన్ తిన్న ఫీలింగ్ మనకి రావాలని చెప్పి చికెన్ లైవ్లోనే ఉంటుందండి మాది. ఎగ్ నూడిల్స్ ఈజ్ రెడీ. ఇది చికెన్ నూడిల్స్ అండి. చూసారు కదండి మా షాప్ ఎక్కడ ఉంది ఏంటి అనేది. సో ఆంధ్రవే వెళ్ళిన వాళ్ళు కానీ, డైలీ వచ్చిన వాళ్ళు కానీ, ఈ వీడియో చూసిన వాళ్ళు కానీ మా నూడిల్స్ షాప్ దగ్గర వచ్చి తినేవాళ్ళు టేస్ట్ ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.
ఇంకోటి ఏంటంటే మా షాప్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇక్కడే తీసుకుంటామండి. పి శ్రీను కిరాణా జనరల్ స్టోర్స్. మెయిన్ పర్పస్ క్వాంటిటీ, క్వాలిటీ, కస్టమర్ సాటిస్ఫాక్షన్. సో థ్యాంక్ యూ ఆల్. మా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ని విజిట్ చేయండి అందరూ.